బీజేపీ పెద్దలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రాజకీయ ఆటలో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం కాకుండా ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడానికి ఈ అంశాన్ని తీసుకోకుండా నా బలహీన వర్గాల ఆకాంక్షల్ని బలిపెట్టే విధంగా రాజకీయ క్రీడ చేయకుండా దయచేసి ఇక్కడుండబడే తెలంగాణ బీజేపీ పెద్దలు ఈ సమస్య పరిష్కరించడానికి రెండే మార్గాలు. బీజేపీ పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయంలో గౌరవ కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోదరులు రామచంద్రరావు విజ్ఞప్తి చేస్తున్నాను నేను. లేదా కేంద్ర మంత్రులుగా ఉండబడే బండి సంజయ్ గారు నా బీసీ సోదరులు విజ్ఞప్తి చేస్తున్నాను నేను. అట్లనే ఇక్కడ ఉండబడే బీజేపీ ఎంపీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను. కాంగ్రెస్ ఈ విషయంలో మోసం చేసిందని చెప్పడం వరకే పరిమితం కాకుండా మీరు న్యాయం చేయడానికి ఏ పాత్ర పోషిస్తారో దాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీరు న్యాయం చేయడానికి మీ పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఓకే, ఒక్క విషయంలో బీసీలను నమ్మక ద్రోహం చేసింది అనడంలో నా వంటి స్వతంత్ర ఉద్యమకాడు నిర్దిష్టంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ మాట కట్టుబడి లేరు, భ్రమంలో పెట్టారు, మోసం చేసింది అనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. కానీ కాంగ్రెస్ వాగ్దానం చేసింది మోసం చేసిందని కేవలం మీరు కాంగ్రెస్ విమర్శించడం వరకే పరిమితం కాకుండా మీ బాధ్యత ఏందో మీరు నెరవేర్చే విధంగా ముందుకు రావాలని. అక్కడ రెండే పరిష్కార మార్గాలు కేంద్రం వద్ద ఉన్నాయి. ఒకటి నేరుగా పార్లమెంట్లో బిల్లు పెట్టడం, లేదా సుప్రీంకోర్టులో 11 మంది జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విస్తృతంగా ఏర్పాటు చేయడం. ఒక ధర్మాసనం ఇచ్చిన తీర్పును అది రివ్యూ చేయాలంటే అంతకంటే పై ధర్మాసనమే చేయాల్సిన పని. కాబట్టి 9 మంది జడ్జీలు ఇచ్చిన తీర్పు ఏ అడ్డంకిగా మారిందని అంటున్నామో అది 11 మందితోటో 13 మందితోటో మళ్ళీ ఒక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి దీన్ని త్వరగా పరిష్కరించడానికి అవకాశం ఉండాలి. ఈ అవకాశం ఉండాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలన్నా కేంద్ర ప్రభుత్వ చేతిలోనే ఉన్నది, లేదా రాజ్యాంగ ధర్మాసనం 11 మందితో కూడిన 13 మందితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడినది కనుక కాంగ్రెస్ ను టార్గెట్ చేసి విమర్శించడం వరకే పరిమితం చేయకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ హామీని నిలబెట్టుకోలేదనే విషయంలో ఎంత వాస్తవమో మీ బాధ్యత పోషించడం కూడా జరగాలనేది కూడా మా విజ్ఞప్తి అనే విషయం కూడా మర్చిపోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనా ఇప్పుడైతే నా బీసీ ప్రజల గొంతులు కోసినట్టయింది, నా బీసీ ప్రజల ఆకాంక్షలను అనగదొక్కినట్టయింది. ఇట్లాంటి పరిస్థితిలో నా బీసీ ప్రజల ఆవేదనలో ఎంఆర్పీఎస్ భాగస్వామ్యం అవుతుంది. నా బీసీ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఎంఆర్పీఎస్ పాత్ర పోషిస్తుంది. నా తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో జరిగే ఈ అంశం మీద జరిగే ప్రతి పోరాటంలో ఎంఆర్పీఎస్ భాగస్వామ్యం అవుతుంది. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో నా బీసీ ప్రజల ఆకాంక్షలను అంతిమంగా నిలబెట్టుకునేంత వరకు, సాధించేంత వరకు ఎంఆర్పీఎస్ క్రియాశీలకమైన భూమిక పోషిస్తుందనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం.